ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాలు అలాగే కొత్త ఇళ్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారు. అలాగే ఇళ్ల పట్టాలపై ఏపీ కూటమి ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించింది. తాజాగా ఇళ్ల పట్టాలపై అలాగే కొత్తగా ఇల్లు లేని వారికి ఏపీ ప్రభుత్వం తీసుకోబోతున్న ఆ రెండు గొప్ప న్యూస్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది. మీరు వీడియోని వెంటనే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే మాత్రమే వీడియో అనేది అందరికీ తెలుస్తుంది, అందరికీ రీచ్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. గత ప్రభుత్వంలో ఏంటంటే మనకి జారీ చేసిన ఇళ్ల పట్టాలపై అలాగే ఇప్పుడు నూతనంగా కొత్తగా గృహాలు లేని వారికి కూడా ఏంటంటే నిజంగానే ఇది కూటమి ప్రభుత్వం నుండి రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే వచ్చాయి. మనకి గత ప్రభుత్వంలో మంజూరు చేసి ఇళ్ల పట్టాలు జారీ చేసి ఇల్లు ఇచ్చిన వారికి ఎలాంటి సమస్య లేదు. ఇక మనకేంటంటే ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు స్టార్ట్ చేసి సగంలో ఆపేసిన వారికి సైతం ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. వీరందరికీ మనకేంటంటే ఆర్థిక సాయం అందించి మిగిలిన పూర్తి ఇల్లు కట్టుబడిని పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి మనకి గృహ నిర్మాణ శాఖపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా మనకేంటంటే గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారి గారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కొత్తగా ఎవరికైతే గృహాలు లేవో వారిపై అయితే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. మనకేంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ నూతనంగా గృహాలు మంజూరు చేయాలని అవసరమైన ఆర్థిక సాయం కూడా మనకేంటంటే 4 లక్షల రూపాయల మేర ఈ గృహ అవసరాలకు వినియోగించుకోవాలని విధంగా మనకేంటంటే ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా అయితే వెసులుబాటు అయితే కల్పిస్తుంది. మనకి సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమౌంట్ ను లబ్ధిదారుల ఖాతాలో అయితే బదిలీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో ఏంటంటే చాలా మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసిన స్థలాల కేటాయింపు అయితే జరగలేదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి లేఅవుట్లకు సంబంధించి మనకి ఏంటంటే హైకోర్టులో ఏంటంటే పిటిషన్ అయితే వేసింది. దీంతో చాలా చోట్ల ఏంటంటే లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అయితే మంజూరు చేయలేకపోయింది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మనకి ఏంటంటే ఎన్నికల సమయంలో ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చాలా మంది ప్రజలు ఈ సమస్యను తీసుకెళ్లారు. అయితే తాము గనక అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలను ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయమని అలాగే ఇవ్వాల్సిన వారికి సైతం తమ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇచ్చి అమలు చేస్తామనేది తెలిపారు. ఇందుకు సంబంధించి మనకి గృహ నిర్మాణంలో పట్టణాల్లో అయితే ఏంటంటే 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్ల భూమిని అయితే అందజేస్తామని తెలిపారు. ఇక ఇప్పటి వరకు మంజూరైన పట్టాలు సైతం పక్కాగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అయితే మనకి కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. ఇక సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఏంటంటే మనకి ఇళ్ల నిర్మాణంపై కూడా ఏంటంటే ప్రత్యేకంగా హామీ అయితే ఇచ్చింది ఎన్నికల సమయంలో. గత ప్రభుత్వంలో ఏంటంటే మనకి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే కేవలం 22 లక్షల మందికి మనకేంటంటే ఇళ్ళు అయితే మంజూరు అయ్యాయి. వారిలో ఏంటంటే 9 లక్షల మందికి పూర్తిగా ఇళ్ళు అయితే కట్టించి అయితే ఇచ్చారు. ఇక ఇళ్ల పట్టాలు అంది స్థలాలు కేటాయించలేని వారికి ఏంటంటే మనకి ఫ్లాట్లలో ఏంటంటే వివిధ కారణాల రీత్యా కోర్టులో అయితే కేసులు నడుస్తున్నాయి. వీరందరికీ ప్రత్యేకంగా ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తమకు ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు అయితే కేటాయించలేదని చాలా మంది అర్జీదారులు పవన్ కళ్యాణ్ గారికి అయితే మనకేంటంటే విన్నవించారు. వీటన్నిటిని ఆచితూచి సమీక్షించిన పవన్ కళ్యాణ్ గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి అని కొలుసు పార్థసారి గారికి అయితే వివరంగా తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఏంటంటే మనకి ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని అయితే మనకేంటంటే గృహ నిర్మాణ శాఖ మంత్రి గారితో అయితే చర్చించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులకైతే ఇంకా ఇల్లు స్థలాలు కేటాయించాలి, అలాగే ఏంటంటే గృహాలు కూడా ఏంటంటే కట్టించి ప్రభుత్వమే ఇవ్వాలి. ఇక ఏపీలో ఇల్లు నిర్మించుకునే వారికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయనుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి మనకైతే సవరణలు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకి 2,50,000 రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలుగా డ్రాఫ్ట్ లో ఏంటంటే గైడ్ లైన్స్ అయితే పొందుపరిచింది. ఈ మేర ఏంటంటే మనకి ఇల్లు లేని వారికి
ఇల్లు కట్టుకునేందుకు 4 లక్షల మేర ఆర్థిక సాయం అయితే చేస్తుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లో 1,20,000 గృహాలను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే తెలిపారు. రాబోయే రోజుల్లో మొత్తంగా 7 లక్షల గృహాలను అయితే నిర్మించబోతున్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ప్రతి గృహాల క్వాలిటీ అయితే చెక్ చేస్తామని పార్థసారథి గారు ఈ సందర్భంగా తెలిపారు. ఇక లబ్ధిదారులను ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, అయితే రుణం తీసుకొని ఇల్లు నిర్మించుకొని వారు మాత్రం భవిష్యత్తులో ఇబ్బంది పడతారని మంత్రి పార్థసారథి గారు అయితే తెలిపారు. ఇక ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అయితే ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మనకేంటంటే దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 1902కు కాల్ చేస్తే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. అలాగే హెల్ప్ డెస్క్ సంబంధించి మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కావాలంటే ఆ మెయిల్ కి మీరు పూర్తి డీటెయిల్స్ పంపించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన వారికి కూటమి ప్రభుత్వం అలాగే ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తుందా, లేక కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనలతో కొత్తగా మళ్ళీ ఏంటంటే రివ్యూ చేసి అర్హులైన వారిని గుర్తించి వారికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తుందా అనేది కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.